సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఏది కూడా అంత ఈజీగా షార్ట్ స్పాన్ లో త్వరగా ఏది కూడా రాదు. సో ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. సో ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు క్వశ్చన్ సాల్వింగ్ రావట్లేదు అని విడిచిపెట్టకుండా ఒక 2-3 మంత్స్ కన్సిస్టెంట్ గా పెడుతూనే ఉండండి, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. థియరీ అందరికీ వచ్చు, కానీ చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేసే డిఫికల్టీ ప్రాబ్లమ్ సాల్వింగ్ రావట్లేదు అని చాలా భయపడుతూ ఉంటారు. సో గైస్, ఏం భయపడకండి, మీరే కాదు 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏది. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఎంతమంది ట్రై చేస్తారు అండ్ ఎంతమంది గివప్ చేయకుండా లాస్ట్ వరకు ట్రై చేస్తారు అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ ర్యాంక్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉన్న వే ఏంది అంటే, మనకు అందరూ చెప్తారు, మన ఫ్యాకల్టీ, సీనియర్స్, ఫెలో ఫ్రెండ్స్ అందరూ చెప్పేది ఏంది, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో మరి ఈ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అండ్ రిసోర్సెస్ ఏంటి ఈ ప్రాక్టీస్ చేసుకోవడానికి అనే రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉండవు. సో ఈ రిసోర్సెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రాక్టీస్ కంటే ముందు మనం చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సో ఫస్ట్ అనలైజ్ ద క్వశ్చన్. అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, క్వశ్చన్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, సో బ్రేక్ డౌన్ చేయండి క్వశ్చన్ని. ఏం క్వశ్చన్ అడుగుతుండు, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, మనం ఏం చేయాలి. సో ఇట్లా ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. తొందరపాటులో మీరు క్వశ్చన్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయకుండా ఉంటారు. సో ఈ మిస్టేక్ చేయకుండా ఉండండి. దెన్ ఫండమెంటల్స్. సో మీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడే మీరు ఆ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి అప్లై చేసి మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అనేది ప్రాపర్గా చేయగలుగుతారు. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీ ఫండమెంటల్స్ క్లియర్గా ఉన్నాయో లేదో. థర్డ్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్, రివిజన్. సో ఈ రివిజన్ అనేది మనం చేసినప్పుడే సో మన కాన్సెప్ట్స్ అనేది క్లియర్ అవుతాయి. అండ్ రివిజన్ చేసిన ప్రతిసారి చూడండి, ఏదో ఒక కొత్త పాయింట్ మీకు తెలుస్తూనే ఉంటుంది. అరే ఇది నేను ముందు చదివినప్పుడు ఈ పాయింట్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదని తప్పకుండా అనుకుంటారు మీరు. సో రివిజన్ చేసిన ప్రతిసారి మీ కాన్సెప్ట్స్ అనేది ఇంకా క్లియర్ అవుతూ ఉంటాయి. అప్పుడే మీరు ఇంకా బాగా సాల్వ్ చేయడానికి యాప్టిట్యూడ్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. దెన్ వర్క్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఎప్పుడు ఒక క్వశ్చన్ ని ఒకే వేలో అప్రోచ్ అవ్వడం కాదు ట్రెడిషనల్ గా. సో క్వశ్చన్ ఇచ్చారు దాన్ని సాల్వ్ చేయడం కాదు. సో ఫస్ట్ క్వశ్చన్ ని అబ్జర్వ్ చేయండి, దాన్ని ఇంకా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని. వీ హ్యావ్ ఆల్జిబ్రైక్ మెథడ్స్, గ్రాఫికల్ మెథడ్స్, సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అండ్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్స్. సో ఇట్లా ప్రతి యాంగిల్లో చూడండి మీరు క్వశ్చన్. ఒక క్వశ్చన్ సగం సాల్వ్ చేసిన తర్వాత మీరు దాన్ని ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే మీకు 2-3 seconds లో ఆన్సర్ వచ్చేయచ్చు. కానీ మీరు అక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయకుండా మీరు ఇంకా ట్రెడిషనల్ గా సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా లెంత్ అవుతుంది, ప్రాబ్లం మధ్యలో ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అండ్ గ్రాఫికల్ వే ఆఫ్ సాల్వింగ్. సో మీరు గ్రాఫ్స్ కూడా నేర్చుకోండి. సో ఒక్కోసారి మన ట్రెడిషనల్ మెథడ్ లో మొత్తం రాసి సాల్వ్ చేయడం కంటే ఈ గ్రాఫ్ యూజ్ చేసి సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో చెక్అవుట్ దిస్ వే టు. దెన్ కమ్స్ అవర్ మోస్ట్ సజెస్టెడ్ వే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అఫ్ కోర్స్ ద కీ ఆఫ్ ఆల్. సో ఈ ప్రాక్టీస్ అనేది మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉండాలి, అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. అండ్ ప్రాక్టీస్ వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్, ఈజీ, మోడరేట్, టఫ్ అన్ని రకాల క్వశ్చన్స్ ని మనం కవర్ చేసి పెట్టుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఏది కూడా అంత ఈజీగా షార్ట్ స్పాన్ లో త్వరగా ఏది కూడా రాదు. సో ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. సో ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు క్వశ్చన్ సాల్వింగ్ రావట్లేదు అని విడిచిపెట్టకుండా ఒక 2-3 మంత్స్ కన్సిస్టెంట్ గా పెడుతూనే ఉండండి, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఇంప్రూవ్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో త్వరగా ఒక వారం రోజులు 10 రోజులు చేస్తే ఎవరు ఆ ప్రాబ్లం వల్ల సఫర్ అవ్వరు కదా. సో ఒక 2-3 మంత్స్ చేస్తే వచ్చేది కాబట్టి, అంత ఓపిక పెట్టడానికి ఎవరు రెడీగా లేరు కాబట్టి అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు క్రియేట్ అవుతున్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, క్వశ్చన్ సాల్వింగ్ అనేది మనకు రావట్లేదు. సో ఈ పాయింట్ అర్థం చేసుకుని మీరు సో అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఎవ్రీడే చేయండి, అప్పుడు చెప్పండి నాకు రావట్లేదు అని. దెన్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది గోల్డ్ మైన్. ఎందుకంటే సో యూ గెట్ టు నో ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్, ఏ కాన్సెప్ట్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో కూడా మీకు తెలుస్తుంది. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నెగ్లెక్ట్ చేసి మీరు XYZ బుక్స్ సాల్వ్ చేయకండి ఇప్పుడున్న ఈ తక్కువ స్పాన్ టైంలో. దెన్ ఎంబ్రేస్ మిస్టేక్స్. అంటే సో ఒక అబ్జర్వ్ చేయండి, మీరు క్వశ్చన్ ని తప్పు చేశారు అండ్ ఆ క్వశ్చన్ తప్పు చేసినాక దాన్ని ఎలా కరెక్ట్ వేలో సాల్వ్ చేయడం నేర్చుకోండి ఒకసారి. సో మీరు చూసుకుంటే ఆ కాన్సెప్ట్ ని మీరు మాక్సిమం 99% మళ్ళీ మర్చిపోరు. సో ఇది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన. ట్రై చేయండి తప్పకుండా. మీరు మిస్టేక్స్ చేసిన క్వశ్చన్స్ ని మళ్ళీ నేర్చుకుంటే అది చాలా రోజుల వరకు గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు క్వశ్చన్ సాల్వింగ్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్పుకున్నాం. సో రిసోర్సెస్ చెప్పుకోకుండా ఈ వీడియో వేస్ట్ కదా. సో ప్రతి సబ్జెక్ట్ కి రిసోర్సెస్ చెప్తా, ఏ ఒక్క రిసోర్స్ ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి
ప్రతి రిసోర్స్ ని ఫాలో అని బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాథ్స్. సో మ్యాథ్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఛానల్ మనకి నేహా అగర్వాల్ మ్యాథమెటికలీ ఇంక్లైన్డ్. సో ఈ ఛానల్లో మనకి సో ఫస్ట్ ఒకటి 100 minutes ఆఫ్ డైలీ డోస్ అని ఒక సిరీస్ ఉంటుంది. సో ఈ సిరీస్ లో వెరీ గుడ్ నంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. దెన్ సో JEE 2023 PYQ సిరీస్, ఇంకా ఇది ఆన్ గోయింగ్ సిరీస్. సో ఈ సిరీస్ ని కూడా రెగ్యులర్ గా ఫాలో అయ్యి అన్ని PYQs ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా. దెన్ కమ్స్ మోషన్ JEE అనే ఛానల్లో 2021 క్రాష్ కోర్స్ అని ఉంటుంది. ఇందులో కూడా గుడ్ నంబర్ ఆఫ్ క్వాలిటీ క్వశ్చన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ సిరీస్ కూడా ఫాలో అవ్వండి. దెన్ కమింగ్ టు ఫిజిక్స్. సో ఫిజిక్స్ లో సో ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఛానల్ ఎడ్యునిటీ. సో ఇది ఒక గోల్డ్ మైన్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2022, 2023 ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని ఈజీ మెథడ్స్ లో చాలా బాగా సాల్వ్ చేసి చెప్పారు. ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. దెన్ JEE వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్. దెన్ మోషన్ JEE 2021 క్రాష్ కోర్స్. దెన్ కమింగ్ టు కెమిస్ట్రీ, అగైన్ JEE వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ తప్పకుండా ఫాలో అవ్వండి. చాలా ఇంపార్టెంట్ PYQs కవర్ చేసి పెట్టారు. దెన్ అగైన్ మోషన్ JEE 2021 క్రాష్ కోర్స్. సో ఇవే కాకుండా ఇంకా ఉన్న ఒక గోల్డ్ బోనస్ రిసోర్స్ ఏంటంటే సో JEE వాళ్ళలోనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 15 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్ ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. సో చూసారు కదా గైస్ ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో. ఇన్ని రిసోర్సెస్ ఉండి కూడా మనం ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ రావట్లేదని సఫర్ అవుతున్నాం. సో ప్రతి రిసోర్స్ ని బాగా యూజ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ వీడియో చూసే టైంలో కూడా మీకు చాలా క్వశ్చన్స్ ఫస్ట్ టైం కి అర్థం కాకపోవచ్చు. అప్పుడు మళ్ళీ డిమోటివేట్ అవ్వకుండా సో అట్లాంటి క్వశ్చన్స్ అన్నిటిని సపరేట్ గా నోట్ డౌన్ చేసుకోండి. వాటిని మళ్ళీ రీఅటెంప్ట్ చేయండి, వీక్లీ వన్స్ మళ్ళీ సాల్వ్ చేయండి. సో అప్పుడు కదా మనకి అట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే యాప్టిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ టైమే ఏది రాదు కదా మనకి. సో ఈ క్వశ్చన్ సాల్వింగ్ అనేది 2-3 months చేస్తేనే ఉండాలి, అప్పుడే మనకు వస్తుంది. సో రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ప్రతిదీ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. డిమోటివేట్ అవ్వకండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.